ఇది ఒక అందమైన భూలోకం. ఈ భూలోకంలో మనుషులు, జీవరాశులు అందరూ విష్ణునామం స్మరించుకుంటూ అలాంటి భూలోకంలో అసురుల అరాచకం. అసురులు వస్తున్నారు. వచ్చేది అసురుల మహారాజు, మా అన్న హిరణ్యకశుడు. అన్ని నాశనమైపోయాయి. అసంభవం. మీరేమైనా చేసుకోండి, అన్నిటినీ నాశనం చెయ్యండి, మమ్మల్ని మా నాగరికతని ఎంతైనా దోచుకోండి. ఒకదాన్ని మీరు ఎన్నటికీ దోచుకోలేరు. మాకున్న పరమ భక్తి విష్ణు పట్ల. ఓం నమో భగవతే వాసుదేవాయ. విష్ణువు బయటికి రావాల్సిందే. భూలోకానికి కాదు, భూమిని వెతకడానికి. అర్థమైంది సోదరా. నేను మొత్తం భూలోకాన్ని దాచేస్తాను. అప్పుడు వాడు బయటికి రావాల్సిందే. శాంతి లేదు. ఎందుకంటే నా సోదరుణ్ణి వధించిన ఆ విష్ణువు ఇంకా జీవించే ఉన్నాడు. బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. కళ్ళు తెరు. కశ్యప పుత్ర హిరణ్యకశిప, నేను నీ తపస్సుకి ప్రసన్నుడనయ్యాను వత్స. కోరుకో, నీకే వరం కావాలో కోరుకో. అన్నీ కావాలి. ఓ బ్రహ్మదేవా, నాకు వరం ఇవ్వండి. ఈ సృష్టిలో మీచే సృష్టించబడిన ఏ జీవి వల్ల నాకు మరణం సంభవించకూడదు. అది దేవతలైనా, మానవులైనా, పశుపక్షాదులైనా సరే. నా మరణం పగలు గాని రాత్రి గాని, నా మరణం గృహం లోపల గాని గృహం వెలుపల గాని, అస్త్ర శస్త్రాల వల్ల గాని, సజీవుల చేత గాని నిర్జీవుల చేత గాని, అదే విధంగా యోగం ద్వారా లభించే అన్ని సిద్ధులు నాకు ప్రదానం చెయ్యండి. ఉల్లు తథా. భగవతే వాసుదేవాయ
చంద్రకాంతుల హాసమా వెలుగు పంచిన నీ తేజమ్మే హాయనా లోకం నీ పదం ఎగరాలిరా నింగి అంచులు దాటరా ప్రతి మదిలను ప్రేమ నింపరా ధరణిక వచ్చిన భయము వలదు నా చిన్న కలతలనెదురుకున్న సమయము నగవు బిడువకు పెదవినా స్థిరము కలిగిన తపము నిన దీపమారదు హృదయంలో కరుణ దయ ధర్మమును జ్యోతుల వెలుగు నింపరా అందరిలో నీవు వినయుడై నా విజయుడై లోకాల నేలాలి కన్నా నీచుడా అతముడా కులద్రోహి మళ్ళీ తప్పించుకున్నావా ఇలా పదే పదే వచ్చి నీ ముఖాన్ని నాకు చూపించేందుకు నీకేమాత్రం సిగ్గనిపించడం లేదా మాయావి పిరికి పొంద విష్ణువును నేను వదిలిపెట్టను ఏయ్, నీవా విష్ణువు తొత్తువే కదా పిలువు అతన్ని కనీసం నీవు పిలిచినప్పుడైనా అతను నా ముందుకొస్తాడేమో చూద్దాం ఈ రోజే తేలిపోవాలి మా ఇద్దరిలో పిరికి నక్క ఎవరో సింహం ఎవరో చూపించు తానెక్కడున్నాడు అతను నాకెక్కడా కనిపించడం లేదే ప్రహ్లాద నీ విష్ణువు అంతటా వ్యాపించు అలా అయితే అతడు ఈ స్తంభంలో కూడా ఉండాలిగా అందులోనూ ఉన్నారు అయితే నీవు ప్రార్థించు ప్రహ్లాద నీ మాట నిజమవ్వాలని ఒకవేళ అతని ఈ స్తంభంలో లేకపోతే గనక ఈ రోజు ఈ హిరణ్యకశిపుడు ఈ నిండు సభలో అందరి సమక్షంలో ఖడ్గంతో నీ శిరస్సును ఖండించక మానడు నేను నీ విష్ణువును సవాలు చేస్తున్నాను ఈ రోజు అతను నా నుండి నిన్ను కాపాడగలిగితే కాపాడుకోమను తన భక్తుని కోసం ఆ విష్ణువు ఏం చేయగలడో నేను చూస్తాను
ఆసన్నమైంది మీ అంతం. నా మృత్యు గృహం లోపల గాని వెలుపల గాని సంభవించదు. నేల మీద కాదు, ఆకాశంలో కూడా కాదు, సజీవ నిర్జీవుల చేత కాదు, ఏ శస్త్రం వల్ల కూడా నాకు మరణం సంభవించదు. ఏమైంది? మాట రావడం లేదా? హిరణ్యకశ్యప, నీకిదెప్పుడు అర్థమవుతుంది? నేనే ఈ జగత్తుకు తండ్రినని. బ్రహ్మదేవుడు నా సృష్టి, నేనే సృష్టికర్తను, నేనే భగవంతుడిని. మూర్ఖుడా, నన్ను చూడు. నేను నరుణ్ణి కాదు, మృగాన్ని కాదు. నేనే నరసింహ. అస్తమిస్తున్న సూర్యుడిని చూడు. ఇప్పుడు పగలు కాదు, రాత్రి కూడా కాదు. నువ్వు గృహం లోపల లేవు, అలాగే వెలుపలా లేవు. చూడు, నువ్వు గడప మీదున్నావు. నువ్వు భూమి మీద లేవు, ఆకాశంలో లేవు. నువ్వు నా తొడల మీద ఉన్నావు. ఇక శస్త్రం సంగతి విను. నా గోళ్లను బాగా చూడు. జీవము కావు, నిర్జీవము కావు. ఈ మహాప్రళయాన్ని ఆపడానికి మీరే ఏదైనా సలహా ఇవ్వండి. ఎవరి కోసం ఆయన ఈ ఉగ్ర రూపాన్ని దాల్చారో అతనే ఆయన క్రోధాన్ని తగ్గించగలడు. నాయన ప్రహ్లాద, దయచేసి నీ ప్రభువు క్రోధాన్ని శాంతింపచేయి. దయచేసి శాంతించండి ప్రభు.